కవిత చల్లని రూపాయి అయిపోయింది అని అంటున్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. ఇంకా ఏం చెప్తారో చూద్దాం. నమస్తే సార్. ఏంటి సార్, అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ మధ్యలో కవిత, అసలు ఏం జరుగుతుంది సార్? టీఆర్ఎస్ ఏడుంది రాష్ట్రంలో? లేదు కదా. టీఆర్ఎస్ ను వద్దని వాళ్ళ నాయననే ముంచేసి బీఆర్ఎస్ చేసి, బీఆర్ఎస్ అయితే ఉంది కదా. ఆ బీఆర్ఎస్ ను వద్దనుకొని ప్రజలు బీఆర్ఎస్ ఇచ్చారు. అంటే ఇప్పుడు టీఆర్ఎస్ లేదు, బీఆర్ఎస్ లేదా? ఇలా టీఆర్ఎస్, బీఆర్ఎస్, కవిత, కేటీఆర్, కేసీఆర్ అనేది చెల్లని రూపాయలుగా మారిపోయినాయి తెలంగాణ సమాజానికి. కౌతుకోరు కూడా చల్లని రూపాయేనా? చెల్లని రూపాయి అయిపోయింది చెల్లె. అసలు ఈ గొడవ అంతా దేనికోసం అంటారు సార్? చెల్లని రూపాయికి బ్రాండింగ్ చేసుకునేటువంటి ప్రయత్నం, దానికి మీడియా లోపల స్పేస్. బీఆర్ఎస్ ని బీజేపీలో విలీనం చేద్దాం అనుకుంటున్నారంట, నిజమేనండి ఆ ప్రపోజల్? ఎవరు అడిగారు నేను విలీనాన్ని? విలీనం కాకపోతే పోనీ పొత్తు ఏమైనా పెట్టుకుందాం అనుకుంటున్నారా? ఎవరు అడిగారు నేను పొత్తు పెట్టుకోమని? పొత్తు కూడా పెట్టుకోరా? నీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం మాకేముంది? ఇప్పుడు నిజంగానే బీఆర్ఎస్ లో కోవట్లు ఉన్నారంటారా? మీ ఇంట్లో కోవర్ట్లు ఉన్నారా? ఇంట్లో కాదు, కేసీఆర్ గారు చుట్టూ ఉన్నారంట. మీ నాన్న పక్కన కోవర్ట్లు ఉన్నారా? అవునంట. అందుకే తాను డాడీ గారికి రాసిన ఉత్తరం బయటకు వచ్చింది అని అంటున్నారు.